రైట్ గా వి హావ్ ఎ బ్రేకింగ్ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఇంకొక సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ తో పాటుగా మరో నలుగురిని ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీబీ రెడీ అవుతోంది. గవర్నర్ అనుమతి కావాలి అంటూ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ఏసీబీ. ఇప్పటికే కేటీఆర్ ని 4 సార్లు, అరవింద్ కుమార్ ని 5 సార్లు విచారించింది ఏసీబీ. అయితే గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఏసీబీ. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏసీబీ అడుగుతున్న ప్రాసిక్యూషన్ లిస్ట్ లో ఉన్న వారు ఎవరెవరు? మొత్తం 5 అంటూ ఉన్నారు. కేటీఆర్ తో పాటుగా ఆ 4 ఎవరు? 9 నెలల విచారణలో ఏసీబీకి దొరికిన బిగ్గెస్ట్ క్లూ ఏంటంటే ఏం చెప్పొచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏదైతే ఏసీబీతో ఎంక్వైరీ చేపిస్తుందో దాంట్లో కొన్ని కీలక పరిణామాలు ఈ రోజు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఏసీబీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ తో ఎంక్వైరీ ఏదైతే ఈ 5 నిందితులు ఉన్నారో వాళ్ళపైన ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వాలంటూ విజిలెన్స్ కమిషన్ కి లేఖ రాసింది. ఒకవేళ కమిషన్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రాగానే ఆ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బీరన్ రెడ్డితో పాటు ఎఫ్ఈఓ ప్రతినిధితో పాటు ఈ స్పాన్సర్ కంపెనీ అయితే ఉందో దానికి సంబంధించిన కిరణ్ రావు ఈ 5 పైన కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి ఏసీబీ అనుమతి కోరింది. ఈ 5 పైన అనుమతి రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు ఆధారంగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి దాని ద్వారా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఏసీబీ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం 5 పైన ప్రాసిక్యూషన్కి అనుమతి రావాలంటూ ఈ మొత్తం వ్యవహారం పైన అటు ఏసీబీ లేఖ రాసింది. మొత్తం 9 నెలల పాటు ఈ కేసు పైన విచారణ జరిగింది. విజిలెన్స్ కమిషన్ రాసిన లేఖలో ఇప్పటికే ఈ కేసులో ఈ 5 పైన ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయి కాబట్టి వీళ్ళపైన ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అటు ఏసీబీ లేఖ రాసింది. విజిలెన్స్ కమిషన్ కి రాసిన లేఖ ద్వారా విజిలెన్స్ కమిషన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళపైన ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ ఛార్జ్షీట్ ద్వారా దీంతో జరిగినటువంటి మోసం కావచ్చు, లేకపోతే దీని ద్వారా ఎంత నష్టం జరిగింది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఈ కేసులో అనేది ఏసీబీ ఫైనల్ గా తేల్చిన తర్వాత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని ద్వారా ఈ మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసమే విజిలెన్స్ కమిషన్ కి అయితే తెలంగాణ ఏసీబీ లేఖ రాసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు బీఎన్ రెడ్డితో పాటు ఎఫ్ఈఓకి సంబంధించిన సీఈఓతో పాటుగా ఈ మొత్తం స్పాన్సర్ కంపెనీగా ఉన్నటువంటి కిరణ్ రావు అనే వ్యక్తి పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ద్వారా త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో తదుపరి చర్యల కోసం ప్రభుత్వం కోర్టుకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ ఛార్జెస్ ఫ్రేమ్ కోసం మాత్రమే విజిలెన్స్ కమిషన్ కి లేఖ రాసింది. దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ ద్వారా ప్రభుత్వం వీళ్ళపైన ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.